ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కాబట్టే వెన్నుపోటు దినం నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటున్నారు మాజీ మంత్రి అంబటి. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. చంద్రబాబు హామీలు అమలు చేయకపోతే వెన్నుపోటు దినం 2, వెన్నుపోటు దినం 3 కూడా ఉంటాయన్నారు. మేము రోజు రమ్మని అందరికీ చెబుతున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ప్రజలు వస్తారని మేము ఊహించలా. ఎందుకు వచ్చారు? మీ మీద కక్ష, మీరు చేయలేదనేటువంటి బాధ. నిరసన తెలియజేయటం ద్వారా మీకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకో, నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు 1 అయిందిగా, మళ్ళీ సంవత్సరం వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో. చూద్దాం ఇంక నీ కథ ఏంటో. ఇంకా వెన్నుపోటు 1, వెన్నుపోటు 2, వెన్నుపోటు 3, వెన్నుపోటు 4, వెన్నుపోటు 5కి నువ్వు సీమాద్రమారమని గోవింద అయిపోతావు.